ఏం చేస్తున్నావు? కజ్జికాయ. హాయ్ గాయ్స్, ఈరోజు కజ్జికాయలు అయితే చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. దీంతో 3 కప్పులు అయితే తీసుకున్నాం. పిండి కలుపుకుందాం. 4 స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్. నెయ్యి లేకపోతే బటర్ వేసుకోండి, బటర్ లేకపోతే వేడి నూనె కాంచి అయితే పోసుకుందాం. ఇప్పుడు మా ఆయన మంచిగా కలుపుతారంట. నెయ్యి పిండిలో బాగా కలిసేలాగా చూడండి, ఇట్లా పట్టుకుని అలా వచ్చిందంటే రెడీ అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకుందాం. కజ్జికాయలు బాగా రావాలంటే ఏం చేయాలంటే ఇలా మీ వారితో కలిపించుకోండి. ఏమండి, బాగా కలపండి. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. బొంబాయి రవ్వ అయితే వేసుకోండి, కొంచెం క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుంది. మా పిండి కలపడం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉండాలో కన్సిస్టెంట్ చెప్తాను చూడండి. చూపియండి, చాలా కలిపింది చూడండి. ఇలా ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చాలా కష్టపడి బాగా పిసుకనండి. స్టఫింగ్కి కావాల్సినవి బొంబాయి రవ్వ, పుట్నాలు, ఎండు కొబ్బరి, పిస్తా, బాదం. సో ఇది మేము స్టఫింగ్ చేయబోతున్నాం. సో కడాయి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో మంచిగా ఫ్రై చేసుకుందాం. బొంబాయి రవ్వ, పుట్నాలు వేసుకుందాం. బాగా చేసుకుందాం. రవ్వ బాగా మంచిగా ఏగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి అయితే వేసుకుందాం. మంచి అరోమా వచ్చిన తర్వాత దీన్ని దించేసుకొని షుగర్ అయితే పౌడర్ చేసుకొని 1 కప్ వేసుకుంటున్నాను. ఇలా మీరు వేసుకోవద్దండి. రోట్లో దంచుకొని యాలక్ పొడి అయితే వేసుకున్నాం. సో ఇలా పూరిలా రుద్దుకొని ఒక మూత అయితే తీసుకుందాం. సో దీన్ని ఇలా పట్టుకొని సో రౌండ్ షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిందాన్ని. సో ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫింగ్ అయితే పెట్టుకుందాం. కొద్దిగా పెట్టుకోండి. కొంచెం వాటర్ తీసుకొని సో దీన్ని ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుందాం. వావ్, మంచి షేప్లో వచ్చేసింది. ఇలా ప్రెస్ చేసుకోండి గ్యాప్ లేకుండా. సో ఇప్పుడు మనకు మంచి డిజైన్ కావాలంటే ఇలా ప్రెస్ చేసుకుందాం. గ్యాప్ లేకుండా చేసుకోండి, లేకపోతే మళ్ళీ అంతా స్టఫింగ్ బయట వచ్చేస్తుంది. ఓ ఓ ఓ ఓ రేపు చకోడీలు వద్దా? ఇంకా ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మా ఆయనకి 4. టైం ఎంత తెలుసా? 12 o'clock. కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. మా ఆయన కోసమే అండి ఇవన్నీ చేస్తాను నేను, కదండి. ఏమండి, నడు నొప్పి, అన్ని నొప్పి, కానీ ఈ వంటకం అంతా మా ఆయన కోసం.
సో ఫైనలీ కజ్జికాయలు అయితే రెడీ అండి. చూడండి, ఇద్దరు కష్టపడి చేసాం అనమాట. చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. మా ఆయన చెప్తారు చూడండి. చెప్పు నువ్వు ఇంత పొడుగుంటే ఎట్లా మరి? చెప్పు ఆడియన్స్. బాగుందా? సో మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్. హ్యాపీ సండే.